బంగ్లాదేశ్లోకి ఐఎస్ఐ నిన్నటి వరకు జమాతే ఇస్లామీ మాత్రమే కలిసి పనిచేస్తుంది అనుకుంటే ఏకంగా ఐఎస్ఐ ముఖ్య నాయకుడు కూడా తొలిసారిగా 70 తర్వాత ఐఎస్ఐ ముఖ్య నాయకుడు అక్కడికి వెళ్ళడము, బంగ్లాదేశ్లో అడుగు పెట్టడము, అక్కడికి వాళ్ళు స్వాగతించడం ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మహమ్మద్ యూనుస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని వెనకాల ఎవరున్నారు ఏమున్నారు అన్నది పక్కన పెడితే భారతదేశానికి వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు బంగ్లాదేశ్లో సృష్టించాలి అనేది ఆ రోజు జరిగిన నిర్ణయం. అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం ప్రణాళికలో పాకిస్తాన్ను కీలక పాత్ర పోషించమని ఆ రోజు చెప్పారు. ఎందుకంటే ఆ రోజు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగానే పాకిస్తాన్కు మద్దతుదారుడు అని అందరికీ తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన భారత్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు తప్ప చైనాకి వ్యతిరేకంగా. ఆయనకేమి భారతదేశం మీద ప్రేమ లేదని తెలుసు. నరేంద్ర మోడీ తన మాట వినలేదన్న అక్కస్తో ఈ పని చేశాడు అనేది మనకు తెలుసు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ జమాతే ఇస్లామీని ముందు పెట్టి అమెరికన్ సిఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ కలిసి షేక్ హసీనాని గద్దెదించడానికి ఇదంతా చేశారు. ఆ చేసిన తర్వాత షేక్ హసీనాని తప్పించి క్లింటన్ ఫౌండేషన్లో పనిచేస్తున్న మహమ్మద్ యూనుస్ని తీసుకొని వచ్చి ఈరోజు అక్కడ అధ్యక్షుడిని చేశారు ఆయన. సరే, క్లింటన్ ఫౌండేషన్, డెమోక్రటిక్ పార్టీ ఇదంతా ఒక నెట్వర్క్లో భాగం. మహమ్మద్ యూనుస్ని తీశారు. చేసినప్పటి నుంచి భారత్ వ్యతిరేకంగా, హిందువుల వ్యతిరేకంగా ఇస్లామీకరణ వైపు బంగ్లాదేశ్ నడుస్తోంది అనేది ఈరోజు అందరికీ అర్థమైన విషయం. ఇందులో రహస్యం ఏమి లేదు. వాళ్ళు బహిరంగంగానే ఉన్నారు ఈరోజు వరకు. ఈ పరిస్థితుల్లో అది ఏ దిశగా వాళ్ళు ప్రయాణించాలనుకుంటున్నారో ఆ దిశగా ఈరోజు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతవరకు వెనకుండి నడిపించిన ఐఎస్ఐ ఈరోజు బహిరంగంగా బయటికి రావడం, ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. బహిరంగంగా బయటికి రావడం, బంగ్లాదేశ్ ప్రభుత్వం వాళ్ళని ఆహ్వానించడం, ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్కి చెందిన సీనియర్ మిలిటరీ అధికారులు కూడా ఒక బృందంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడం, స్ట్రాటజిక్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం, ఇవన్నీ గతంలో నిర్ణయించిన విధాన ప్రక్రియలో భాగంగా జరిగిపోతూ ఉన్నాయి. సరే, ఆ విషయం భారతదేశానికి తెలిసింది. భారతదేశం గమనిస్తూ ఉండి భారతదేశం స్పష్టంగా చెప్పింది మేము అవసరమైన చర్యలు తీసుకుంటాము అనేది. ఇప్పుడు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు ఓకే, గతంలో జరిగింది, స్వాతంత్రం చేసాం. ఈరోజు బ్రిటన్ మీద కూడా మనం స్వాతంత్ర పోరాటం చేసాం. బ్రిటన్ మనకి స్వాతంత్రం ఇచ్చింది, మనం మిత్ర దేశంగానే ఉన్నాం. నువ్వు ఈరోజు మిత్ర దేశంగానే ఉండాలని నిర్ణయించుకున్నావు, బాగానే ఉంది. మిత్రదేశం కావడానికి ఇస్లాం అనేది ఒక కారణం అనేది, అది మంచిదే. ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటే. ఎందుకంటే వీళ్ళందరూ ఇస్లామిక్ దేశాల కూటమిలో భాగస్వాములుగా ఉన్నవాళ్లే. ఇస్లామిక్ గల్ఫ్తో సహా వీళ్ళందరూ, ఇండోనేషియా, టర్కీ, వీళ్ళందరూ కూడా రకరకాల ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ కూటమిలో వీళ్ళందరూ భాగస్వాములే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు ఏదైతే భారత్కి వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఇబ్బందికరమైన పరిణామం. రెండోది, ఇంతవరకు ఏ దేశమైతే మీకు మద్దతు ఇస్తోందో ఈరోజు ఆ దేశం మీకు మద్దతు ఇవ్వలేని పరిస్థితులకు వచ్చిన వల్ల, ఎందుకంటే బీడెన్ పోయి ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు ఐఎస్ఐ నువ్వు నీ దేశంలోకి ఆహ్వానించావు అని అంటే ఐఎస్ఐ ఈరోజు చైనాతో బాగా కలిసి పనిచేస్తాం. అంటే అమెరికా ఒకవేళ ఈ మొత్తం ప్రక్రియకి దోహదపడకపోతే మేము చైనాతో కలిసి ట్రంప్ని ఎదుర్కొంటామన్న ఒక సందేశాన్ని ఈరోజు ఇచ్చే ప్రయత్నం ఈ నెట్వర్క్ అంతా చేస్తుంది. ట్రంప్కే ఇది చేసే ప్రయత్నం చేస్తోంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది మనం చూడాలి. కానీ ఇది ఎప్పటికైనా బంగ్లాదేశ్ కూడా పక్కలో పాముని పెట్టుకొని దానికి పాలు పోసి పెంచినట్లే. ఈరోజు బంగ్లాదేశ్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే మేము చికెన్ నెక్ సంగతి చూస్తాం, అదేంటంటే నీ చికెన్ నెక్ సంగతి ఎంతసేపు చూడాలనో. ఈరోజు అటువైపు అర్కాన్ ఆర్మీ నిలబడి ఉంది, ఇటువైపు త్రిపురలో భారతదేశ ఆర్మీ రెడీగా ఉంది. 18 కిలోమీటర్ల భూభాగం ఏది ఉందో 2 నిమిషాల్లో ఆక్యుపై చేసేస్తారు. చేసేసి కొత్త దేశం ఏర్పడుతుంది చిట్టగాంగ్ దీంట్లో. సో ఆ విషయము బంగ్లాదేశ్కి తెలుసు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్మీ పూర్తిగా ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇస్తుందా అంటే అది ఇంకా మనకి పూర్తిగా బంగ్లాదేశ్ ఆర్మీ వ్యవహార శైలి మనకి తెలియడం లేదు. ఈ ఆర్మీ ఏదైతే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఐఎస్ఐ కానీ మొట్టమొదటిసారి వచ్చిందో
ఆ ఆర్మీ విజిట్ని బంగ్లాదేశ్ ఆర్మీ ఎంతవరకు ఆహ్వానిస్తోంది? ఇంతవరకు దాని మీద మనకి సరైన ప్రతిక్రియ లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన భారత్ పట్ల సానుకూల వైఖరితో ఉన్న వ్యక్తి. సో ఈ సంధికాలం ఏదైతే ఉందో, ఒకటి నిజంగా ఈ బంగ్లాదేశ్ ఆర్మీతో కలిసి పాకిస్తాన్ ఆర్మీ కలిసి పనిచేసే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదా ఇదొక పొలిటికల్ స్టంట్ లాగా బయట ప్రపంచానికి చూపించడానికి చేయడం జరుగుతుంది? బంగ్లాదేశ్ కూడా కొన్ని దేశాల మద్దతు ఉన్నాయి, మహమ్మద్ యూనస్కి నాకు చాలా మద్దతు ఉంది అని చెప్పుకోవడానికి, ఆ బంగ్లాదేశీయుల్ని బెదిరించడానికి, జాగ్రత్త నాకు కూడా ఇది ఉందని చెప్పడానికి, వీటన్నిటికీ. ఎందుకంటే భారతదేశం ఇక్కడ ఇంకొక ప్రయత్నం ఏం చేసిందంటే ఖలీదా జియాకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నాయకురాలు షేక్ హసీనా మీరు ఎన్నికలకు వెళ్ళండి, నువ్వు గెలిస్తే నీతో కూడా మేము మంచి సంబంధం, అంటే ఒక రకంగా ఖలీదా జియాతో రీఎస్టాబ్లిష్ చేసుకుంది భారతదేశం రిలేషన్షిప్స్. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి, కొంత సఫలమైనట్లే అనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఈయన అందరినీ బెదిరించడానికి చేస్తున్నాడా, ఇదొక స్టంటా, నిజంగా ఆర్మీ టు ఆర్మీ ఇంటరాక్షన్ జరుగుతోందా, ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశం నిశ్చితంగా గమనిస్తోంది. అదే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. రాబోయే కొన్ని రోజుల్లో ట్రంప్ అధికారం, ఈరోజు డిఫెన్స్ సెక్రటరీ అప్రూవల్ నిన్ననే అయింది అమెరికాలో. ఆ డిఫెన్స్ సెక్రటరీ ఎంపిక కొద్దిగా ట్రంప్కి కష్టమైంది. ఆఖరికి ఉపాధ్యక్షుడు తన ఓటు వేసి గెలిపించుకోవాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితి చాలా మంత్రుల విషయంలో జరిగింది. సో ఈ రాబోయే 2-3 రోజుల్లో ట్రంప్ ప్రభుత్వం, ఈ వారంలో ట్రంప్ పూర్తి ప్రభుత్వం అక్కడ కూర్చున్న తర్వాత, వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత, అసలు యాక్షన్ మొదలైన తర్వాత ఏం జరుగుతుంది, ఈ లోపల ఈ పరిణామాలన్నింటినీ అమెరికా ఇప్పుడు సిఐఏ గతంలో బిడెన్ చెప్పినట్లు నడుచుకుంది, ఈరోజు ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఈసారి గూఢాచార్య సంస్థలన్నింటికీ తాను అనుకున్న వ్యక్తుల్ని పెట్టాడు. గతంలో ట్రంప్ ప్రభుత్వానికి ఈసారి ట్రంప్ ప్రభుత్వానికి తేడా ఏంటంటే, ఈసారి ట్రంప్ ప్రభుత్వం మొత్తం ట్రంప్ లాయలిస్టులతో నిండిపోయింది. గతంలో మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు ఉపాధ్యక్షుడు ఆయనకి వ్యతిరేకించాడు, లాస్ట్లో మంత్రులు వ్యతిరేకించారు. అంటే వాళ్ళందరూ ఆయనతో సరి సమానమైన నాయకులు, వాళ్ళు కొన్ని సిద్ధాంతాలను వ్యతిరేకించారు ట్రంప్ మాటలు. కానీ ఈసారి అందరినీ తన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు ట్రంప్. సో ఈసారి ట్రంప్కి పూర్తి పట్టు ఉంది కాబట్టి, ట్రంప్ కూడా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ రాడు కాబట్టి ఏం చేయాలి ఏంటి అన్నది స్పష్టతతో ఉన్న వ్యక్తి కాబట్టి, మా బంగ్లాదేశ్ విషయంలో వీళ్ళు ఇది ఒక రాజకీయ హెచ్చరికలాగా చేయదలుచుకున్నారా, లేదా మేము అంత ఈజీగా ఇది చేయము, నువ్వు కూడా మాతో డీల్ చేయాలంటున్నారా, ఇవన్నీ కూడా రాబోయే కొన్ని రోజుల్లో బయటపడతాయి. బంగ్లాదేశ్ చేస్తున్నది ఏదైతే ఉందో అది ఒక రకంగా బంగ్లాదేశ్కి కూడా ఇబ్బందికరమైన పరిణామం. ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలుగుతుండొచ్చు ఆయనకి, మహమ్మద్ యూనస్కి. కానీ ఎక్కువ రోజులు ఆయన పోస్ట్ పోన్ చేయలేడు, ఎన్నికలు పెట్టాల్సింది, ఈ 2025 ఆఖరి లోపల పెట్టాలి అన్న డిమాండ్ బాగా వస్తోంది. మరి దాన్ని ఎట్లా పూర్తి చేస్తాడు, ఈ వ్యూహం అంతా ఎలా అమలు చేస్తాడు, తనని ఈ వ్యూహంలో తాను చిక్కుకోకుండా ఆయన ఎలా బయటికి వెళ్తాడు, ఇవన్నీ ఇంకా రాబోయే 2-3 నెలల్లో కొంత స్పష్టత మనకు వచ్చే అవకాశం.